పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి రాష్ట్ర రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రెండో దశ నిధుల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ఈటీవీకి వివరించారు. 2026 నాటికి పునరావాసం సైతం పూర్తి చేస్తామని స్పష్టం చేస్తున్న రామానాయుడుతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. ప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశిత షెడ్యూల్ని విడుదల చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్, ఎప్పటిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీరు షెడ్యూల్ విడుదల చేశారు, దాని వివరాలు ఏంటి? గత 5-6 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు 15-20 సార్లు పోలవరం మీద రివ్యూ చేస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఫస్ట్ పోలవరాన్ని విజిట్ చేస్తూ దానికి ఒక తుదిరూపు తీసుకొచ్చి ఒక షెడ్యూల్ని ఏదైతే ఆయన విడుదల చేశారో ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి 2025 జనవరిలో మరి ఆ డయాఫ్రమ్ వాల్ ప్రారంభించి 2026 మార్చికి కంప్లీట్ చేస్తామని ఏజెన్సీ చెప్పడం జరిగింది. దాన్ని 2025 డిసెంబర్కే పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. మెయిన్ ఎర్త్కామ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఆ ఈసీఆర్ఎఫ్ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఏజెన్సీలు చెప్పడం జరిగింది. ఆయన 2027 డిసెంబర్ కాకుండా 2027 జూన్ జూలై నాటికి మీరు ఇవ్వగలిగితే ఆ సీజన్లో ఉన్నటువంటి వాటర్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా 2027 జూన్ జూలైకి ఒక 5 నెలలు ముందు తీసుకురామని చెప్పడం జరిగింది. ఈ లోపుగా 2026 నాటికి అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో అప్పర్ కాపర్ డ్యామ్ని బేస్ చేసుకుని వాటర్ నిల్వ చేసుకుని దాని నుండి అటు రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్కి గ్రావిటీ మీద ఎంత మేర ఫ్లడ్ టైంలో వాటర్ తీసుకెళ్లొచ్చు అది కూడా వర్కౌట్ చేసుకుని తద్వారా కూడా 26 నుంచి కూడా గ్రావిటీ మీద వాటర్ తీసుకెళ్లే అవకాశాన్ని కూడా మరి దాని ద్వారా కూడా చేయమని చెప్పేసి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. మనం మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో దానికి ముందున్నటువంటి ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ని స్టోరేజ్గా పెట్టుకుని ఈ 2-3 ఇయర్స్ కూడా నష్టపోకుండా వాటర్ నిల్వ చేసుకోవచ్చు కదా. సీ లెవెల్ +35 ఏదైతే ఉందో మనం రేపు డ్యామ్ని +31 ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వాటర్ అనుకుంటున్నామో అట్లీస్ట్ ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ ద్వారా ఆ +37కి వాటర్ నిలబెట్టి పంపిస్తే అట్లీస్ట్ ఒక 2 మీటర్స్ హైట్లో ఉంటుంది. కాబట్టి కొంతమేర వాటర్ పంపించాలనేది ఆయన ఉద్దేశం. అయితే ఎవరైతే మన అధికారులు ఆ వాటర్ని కనుక ఇప్పుడే మనం దాన్ని స్టోర్ చేసి ఆ అప్పర్ కాపర్ డ్యామ్ని బేస్ చేసి స్టోర్ చేస్తే సీపేజ్ బాగా పెరుగుతుంది. వాటర్ లెవెల్ పైన ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడే దగ్గర 400 క్యూసిక్లు మామూలుగా ఉన్న స్టేజ్లోనే వస్తున్న పరిస్థితి. దాన్ని అట్లా స్టోరేజ్ చేస్తే సీపేజ్ ఎక్కువ పెరిగినప్పుడు మనం వాటర్ లిఫ్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యాము నిర్మాణం కింద గ్రౌండ్లోంచి రావాలి కాబట్టి ఇబ్బంది వస్తుందని చెప్పారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అట్లీస్ట్ 2026 నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కొంత లెవెల్కి మీకు పైకి వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు మీరు బయట అప్పర్ కాపర్ డ్యాము వాటర్ నిల్వ చేసుకున్నా కూడా సీపేజ్ వచ్చినా మీరు లిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంచేత 2027 నాటికి మనకి డ్యామ్ పూర్తయినా 2026 రైన్ సీజన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ సీజన్లకి ఆ వాటర్ని మనం స్టోర్ చేసి ఆ గ్రావిటీ మీద రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి ఇస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రకంగా కూడా మీరు ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేయమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చాలా డెడ్ లైన్ విధించారు, కానీ ఒక్కటి కూడా పూర్తి కాని పరిస్థితి. ఇప్పుడు మీరు నిర్దేశించుకున్నటువంటి టార్గెట్లు గడువులు పూర్తి చేయగలుగుతారా సమర్థవంతంగా? టార్గెట్లు పెట్టి టైం పెట్టి వాళ్ళు ప్రజల్ని మిస్లీడ్ చేశారు. మేము గతంలో 2021 అని చెప్పాం. 19లో గవర్నమెంట్ కంటిన్యూంట్ క్లోజ్ అయ్యి ఉండేది. ఓకే, ఆ రోజు దురదృష్టం రాష్ట్రం మరి మార్పు వచ్చింది. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చాక 2027 డిసెంబర్కి పూర్తి చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయం ఏదైతే అది ఏజెన్సీ వాళ్ళు చెప్పడం కానీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దానికి ముందుగానే బిఫోర్గానే పూర్తి చేయాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాము. 2027 డిసెంబర్కి ముందుగానే పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళికబద్ధంగా మేము వెళ్తాం. అంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు చేపట్టాలి, ఎర్త్కమ్ రాక్ఫిల్ ప్రధాన డ్యామ్ అయినటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా చేపట్టాలి. ఇవి రెండు సమాంతరంగా నిర్మించి సమయాన్ని సద్వినియోగం చేస్తారా, లేకపోతే వేర్వేరుగా నిర్మించాలని భావిస్తున్నారు? ఎట్లా చూస్తారు? జనవరిలో స్టార్ట్ చేస్తే వాళ్ళు అనుకున్నట్టుగా చూస్తే 15 నెలలు అంటే 2026 మార్చి అని చెప్పడం జరిగింది. అంటే దగ్గర 15 నెలలు సమయం అడిగారు. దాన్ని కూడా ఒక 3 months బిఫోర్ 1 yearలో కంప్లీట్ చేయమని మనం అడగడం జరిగింది. సరే, వాళ్ళు 1 year టార్గెట్ లేకపోతే 15 months అటు ఇటు అయినా ఆ 15 months కూడా ఆగనవసరం లేకుండా
ప్యారలల్గా మనం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ని నిర్మాణం చేయాలనేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సెంట్రల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ సిడబ్ల్యూసీ కూడా దానికి అంగీకరించడం జరిగింది. అందుచేతే ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటుగానే ఈ ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా చేస్తాం. అందుకనే 2027 డిసెంబర్కి మేము మాట ఇవ్వగలిగాం. అదే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసిన తర్వాత చేసే ఫలం అయితే అది 1 year మళ్ళీ 2028కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కుడి ఎడమ కాలువల కనెక్టివిటీకి సంబంధించి ఏం టార్గెట్ పెట్టుకున్నారు? అలాగే ఎడమ కాలువకు సంబంధించి ఎప్పటిలోగా అనకాపల్లి వరకు కానీ విశాఖ కానీ నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది? రైట్ కెనాల్ ఏదైతే కనెక్టివిటీస్ ఉన్నాయో దానికి సంబంధించి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అధికారులు కూడా మాకు గత 5 సంవత్సరాల్లో బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ₹1 లేదని చెప్తే ఇమీడియట్లీ అవి కూడా క్లియర్ చేసుకుని అవి కూడా మీరు చెప్పినటువంటి టైం అంటే ఏదైతే 2026, 2027 వరకు కనెక్టివిటీస్ కాదు ఇంకా ఎర్లీగానే మీరు క్లియర్ చేయాలని చెప్పేసి ఆ ఏజెన్సీలని కూడా నిన్న రివ్యూలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కూడా కనెక్టివిటీస్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి టైం కంటే కూడా 1 year బిఫోర్ తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ₹1 పని చేయలేదు, ఒక అర్బస్తా సిమెంట్ వేయలేదు. మళ్ళీ మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి ఆల్రెడీ పనులకి వాళ్ళకి అగ్రిమెంట్లు ఇస్తూ ఉన్నాం ఈ నెలలో. అందులో కూడా టైం కూడా మరి ఎమర్జెన్సీ వర్క్స్ కింద దీనికి ట్రీట్ చేసి ఇమ్మీడియట్లీ ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ కల్లా జనవరి 1st వీక్ని వర్క్స్ స్టార్ట్ చేసి జూలై నెల కల్లా లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి మెయిన్ వర్క్స్ని కంప్లీట్ చేయడం ద్వారా ముందు ఆ పురుషోత్తంపట్నం పుష్కర నుంచి వచ్చేటువంటి ఎత్తుపోతలు వచ్చేటువంటి నీటినైనా మనం ఆ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన కూడా ఆయన 25 జూలై ఆగస్టు కల్లా ఈ సీజన్ కల్లా పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు నిర్దేశించుకున్న దాని ప్రకారం 41.15 మీటర్స్కి ఎత్తు నిలుపుతారు. తదుపరి దశకి సంబంధించి ఎప్పటిలోగా పనులు పూర్తి అవకాశం ఉంది? మొత్తంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తారంట? అంటే ఏదైతే ఈ 41.15 ఏదైతే మనకి మీటర్స్ అయితే ఫస్ట్ ఫేజ్ అని ఏదైతే తీసుకున్నారో దాన్ని 2027 డిసెంబర్ 2027 జూన్ కల్లా కంప్లీట్ చేసుకోవడమే కాకుండా సెకండ్ ఫేజ్ ఏదైతే 45.72 మీటర్స్ ఏదైతే ఉందో అది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని కూడా మనకి ప్రపోజల్స్ ఇప్పుడే దానికి ఇంకా R&Rకి సంబంధించి ఇంకా ఎంత ప్యాకేజ్ నిమిత్తం ఎంత అవసరం అవుతుంది దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి దాన్ని కూడా ముందు సెక్రటరీ టు సెక్రటరీ అదేవిధంగా మినిస్టర్ టు మినిస్టర్ మనం మానిటరింగ్ చేయండి. తర్వాత నేను కూడా ఫైనలైజ్గా నేను కూడా మాట్లాడి ఆ సెకండ్ ఫేజ్ R&Rకి సంబంధించి అమౌంట్స్ కూడా రిలీజ్ చేసి అది కూడా మనం పూర్తి చేసి నదుల అనుసంధానం అవసరమైనటువంటి ఆ 45.72ని క్లియర్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇది ఒక కొత్త కొంపటి. ఎందుకంటే మనం 2019 మన ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనేది లేదు, ఈ 41, 45 అనేది లేదు. దురదృష్టం లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని పట్టుకొచ్చి ఈ 41, 45 అని పట్టుకొచ్చి ఇటువంటి ఇష్యూని క్రియేట్ చేశారు. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి ఎప్పటిలోగా మొత్తం పరిహారం కానీ లేకపోతే పునరావాసం కల్పించే అవకాశం ఉంటుంది? అంటే 2 రకాలుగా. ఒకటి 41 ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2025 జూన్ కల్లా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాలనీలు రెడీ అయి ఉంటే వాళ్ళకి R&R అందజేసేసి వాళ్ళని అక్కడ ఖాళీ చేసి ఆ కాలనీలకు పంపించేస్తాం. ఇది ఒకటి. రెండవ కేటగిరీలో అక్కడ కాలనీల నిర్మాణం కాల, అందుచేత మనం కాలనీల నిర్మాణం చేసి వీళ్ళు లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి R&R ఇప్పుడు ఇచ్చేసి మీరు వెళ్ళమన్నా కూడా అక్కడ కాలనీ ఇల్లు లేకపోతే వాళ్ళు వెళ్ళలేరు. అందుకనే అటువంటి వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ 49 కాలనీలు ఉన్నాయి, అవి కూడా ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే పాత ఎవరైతే నిర్మాణం చేస్తారో ఆ ఏజెన్సీలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కూడా మాకు ₹1 బిల్లు 5 సంవత్సరాల నుంచి రాలేదు, మేము ఎట్లా చేయగలుగుతామన్నారు. అందుకే ఏదైతే పాత బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ కొత్త కాలనీలు కూడా వాళ్ళనే స్టార్ట్ చేయమని 2026 జూన్ కల్లా ఆ ఇళ్ళను కూడా వాళ్ళు కొత్త కాలనీలు కూడా నిర్మాణం పూర్తవుతుంది. ఈ నిర్వాసితులు కూడా అందులో షిఫ్ట్ చేస్తాం. ఆ రకంగా ఈ యొక్క ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఈ 41.15 ఏదైతే ఉందో దాని వరకు ఈ R&Rని ఈ యొక్క కాలనీలు అన్ని కూడా క్లోజ్ చేసి నిర్వాసితులను ఆదుకుంటాం. మరి ప్రాజెక్టు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు, కానీ పొరుగు రాష్ట్రాలైనటువంటి ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్తో వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల విషయంలో ఏం చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం? చర్చలు ఏమైనా చేస్తారా? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా రివ్యూలో చాలా క్లియర్గా ఆయన కూడా ఒక గైడ్ చేయడం జరిగింది. అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఒరిస్సా కానీ ఆ ప్రభుత్వాల ఏదైతే వాళ్ళకి ఇబ్బంది ఏవైతే ఉందో వాటిని కూడా ఒక దృష్టి పెట్టుకుని
వాళ్ళకి ముంపు ఏదైనా గురయ్యేటువంటి ప్రాంతం ఉంది అని అంటే 2 ఆప్షన్స్. ఒకటి, మనం ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళు నిర్మాణం చేసి మనం ఈ వాటర్ని వాళ్ళ గ్రామం మీద కానీ వాళ్ళ ల్యాండ్స్ మీద కానీ ఎంత తేలుతుందో దాన్ని అరికట్టడం ఒకటి. లేదంటే వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం, ముంపు నష్టపరిహారం అయితే ఉందో అది ఈ పోలవరం ప్రాజెక్ట్ నుంచి భరించి వాళ్ళకి క్లియర్ చేయడం. ఈ రకంగా ఒక మంచి వాతావరణంలో, అంటే ఒకసారే కాదు 2-3 సార్లు మనం మానిటరింగ్ చేసి వాళ్ళతో చర్చించడం ద్వారా ఒక మంచి వాతావరణంలో ఇవన్నీ కూడా ఈ ఉన్నటువంటి 2 సమస్యలు ఏవైతున్నాయో అవి కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి ఆయన కూడా మా అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మొత్తానికి నిర్వాసితులు ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులందరికీ కూడా మేలు జరిగేలాగా 2026 నాటికి కొంతమంది 41.15 నాటికి ఎక్కడైతే కాంటూర్ ఉందో కాంటూర్ పరిధిలో ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా వీరందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పి, అలాగే పరిహార ప్యాకేజీ కూడా అందిస్తామని చెప్పి జలవనరుల శాఖ చెబుతుంది. కెమెరా పర్సన్ సైదతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ నుంచి.